భీష్ముడు గాంధార దేశం మీదకి తన సమూహంతో దండెత్తాడు. ఆ రాజు వల్ల అక్కడ ప్రజలు అష్ట కష్టాలు పడడం చూసి భీష్ముడికి కోపం రెట్టింపైంది. దీనికి కారణమైన రాజు శుభలని అతని 100 మంది కొడుకులని ఏం చేసినా తప్పు లేదని భావించి వాళ్ళందరినీ ఒక కారాగారంలో బంధించాడు. వాళ్ళతో భీష్ముడు, నీచులారా, మీరు చేసిన పాపానికి మీకు కేవలం రోజుకి ఒక్కొక్కరికి 1 మెతుకు అన్నం మాత్రమే ఆహారంగా ఇస్తాను, ఆకలితో అలమటించి చావండ్రా అని అన్నాడు. అది విన్న శుభల భీష్ముడితో, భీష్మ, మేమెలాగో ఆకలితో ఒక్కొక్కరిగా చనిపోతాం, కానీ మాలో చివరిగా ఎవడైతే మిగులుతాడో వాడిని మాత్రం మీరు మన్నించి వదిలేయండి. ఎందుకంటే ఇన్ని చావులు చూసిన వాడు జీవితంలో ఎలాంటి తప్పు చేయడు. దయచేసి నా చివరి కోరికగా భావించి మాట ఇవ్వండి భీష్మ అని శుభల వేడుకున్నాడు. దానికి భీష్ముడు సరే అని బదులు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు వాళ్లకు విధించిన శిక్షే భీష్ముని వంశాన్ని వధించే శత్రువులా మారింది.